हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा की सतह पे लैंड हो चुका है। ప్రధానమంత్రి జీ నమస్కార్. భారత్ చంద్రయాన్ 3 ఈ రోజు అంటే ఆగస్టు 23 సాయంత్రం 6:04 చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వబోతుంది. దీనికోసం భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపుకు తన మూన్ మిషన్ను పంపించలేకపోయాయి, పంపించినా సక్సెస్ కాలేకపోయాయి. అయితే 2019లో మన చంద్రయాన్ 2 మిషన్ను ఇస్రో చంద్రుని మీదకు పంపించింది. కానీ ఇది మూన్పై సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయింది. అండ్ రీసెంట్గా లూనా 25 విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ ఇప్పుడు మన భారత్ చంద్రయాన్ 3 చరిత్రను తిరగరాయబోతుంది. అండ్ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అంశం ఇది. కానీ ఈ ప్రయత్నాల వెనుక ఎన్నో అవమానాలు, ఎంతో మంది కృషి, ఎందరో మహనీయుల రీసెర్చ్ దాగి ఉంది. అయితే ఈ వీడియోలో అసలు మన ఇస్రో సైకిల్ పై రాకెట్స్ ను తీసుకువెళ్లే స్థాయి నుంచి ఎవ్వరూ అందనంత స్థాయికి ఎలా చేరుకుంది, 2019లో చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత ఇతను పడిన బాధను చూసి భారతీయులందరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. అసలు ఇంతకీ ఈయన ఎవరు? అలానే మన చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత మన ఇస్రో మరొక 2 భారీ ప్రాజెక్టులు చేయబోతుంది. అది చంద్రయాన్ 4 అండ్ ఆదిత్య L1 మిషన్. ఇది ఏకంగా సూర్యున్నే గెలవబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీటన్నింటి గురించి కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫుల్ గా చూడండి, వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రోజు భారతదేశం నుంచి శాటిలైట్స్ ఆకాశంలోకి వెళ్తున్నాయంటే దాని క్రెడిట్ పూర్తిగా ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త అయిన సతీష్ ధావన్ గారికి కూడా దక్కుతుంది. నిజానికి ఇతని లీడర్షిప్లోనే భారతదేశం మొట్టమొదటిసారిగా లాంచింగ్ వెహికల్ను తయారు చేయడంలో సక్సెస్ అయింది. అంతేకాదు ఇతన్ని భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్స్కు పునాదిరాయిగా కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ వీడియోలో మనం భారతదేశం యొక్క గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన సతీష్ ధావన్ గారి గురించి తెలుసుకుందాం. జూలై 14 భారతదేశానికి ఒక చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఆ రోజే ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3ను లాంచ్ చేశారు. అండ్ ఈ రోజు ఈ వార్త ప్రతి ఒక్క భారతీయుడికి కూడా తెలుసు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన పేరు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అదే స్పేస్ సెంటర్ పేరు. అవును, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. నిజానికి ఈ పేరు ఒక శాస్త్రవేత్తది. ఎవరైతే భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం ఇనీషియల్ స్టేజ్లో ఎంతో కష్టపడ్డారో. సతీష్ ధావన్ గారు సెప్టెంబర్ 25, 1920న శ్రీనగర్లో జన్మించారు. ఇతని తండ్రి ఒక జడ్జ్. సతీష్ ధావన్ గారు తన చదువు మొత్తాన్ని లాహోర్లోని కంప్లీట్ చేశారు. అంతేకాదు ఇతను ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, లిటరేచర్తో పాటు మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా డిగ్రీను పూర్తి చేశారు. ఎందుకంటే 1930s, 1940s ఆ టైంలో లాహోర్లో విద్యకు లో ఉన్నాయి. అంతేకాదు ధావన్ను ఇస్రోలో ఆక్టోపస్ అనే పేరుతో పిలిచేవారు. ఎందుకో తెలుసా? ఇతను ఒకే టైంలో ఇస్రో అండ్ IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఈ 2 ఆర్గనైజేషన్స్ కు కూడా హెడ్గా పనిచేసేవారు. 1951లో సతీష్ ధావన్ అమెరికాలో తన చదువులను పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. అండ్ ఇప్పుడు తనకు దేశంలో కొత్త ఇంజనీర్స్కు శిక్షణ ఇచ్చే బాధ్యతను అప్పగించారు. అందులో భాగంగా ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IIScలో తన టీచింగ్ను మొదలుపెట్టాడు. ఇక్కడ అతను తన స్టూడెంట్స్కు ఏరోనాటిక్స్ గురించి నాలెడ్జ్ను అందించడం కోసం షేక్స్పియర్ యొక్క సూక్తులను ఉపయోగించేవాడు. అంతేకాదు ధావన్ యొక్క టీచింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్గా ఉండేది. ఇతను పక్షులను ఎగ్జాంపుల్గా తీసుకొని విమానం ఎలా ఎగురుతుందో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అందుకే అతనికి ఇన్స్టిట్యూట్లో ద బర్డ్ మ్యాన్ అని కూడా పిలిచేవారు. ధావన్ యొక్క ఎడ్యుకేషనల్ జర్నీలో మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్లో PhD కూడా సంపాదించారు. అది అతన్ని ఫర్దర్ స్టడీస్ కోసం అలహాబాద్ యూనివర్సిటీకి దారితీసింది. అక్కడ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇతనికి ఒక గ్రాఫ్ ఇచ్చారు. అండ్ ఆ గ్రాఫ్లో కొన్ని లైన్స్ యొక్క పేర్లను చెప్పాలి. సతీష్ ధావన్ గారు వెంటనే సమాధానం ఇవ్వటానికి బదులుగా ఇంటర్వ్యూవర్ను అయోమయంలో పడేస్తూ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ధావన్కు దానికి ఆన్సర్ తెలియదేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత అతను గ్రాఫ్ను తిప్పి చూపించి ఈ గ్రాఫ్ను బుక్ నుంచి కాపీ చేసేటప్పుడు రివర్స్లో కాపీ చేశారు అని చెప్పాడు. ధావన్ యొక్క ఈ సమాధానం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అలా ఈ ఇన్సిడెంట్తో అతని నాలెడ్జ్పై తనకు ఉన్న కాన్ఫిడెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజానికి అదే కాన్ఫిడెన్స్ భవిష్యత్తులో భారతదేశాన్ని స్పేస్ రీసెర్చ్లో మరింత ముందుకు తీసుకెళ్లింది కూడా. అలా 1971లో సతీష్ ధావన్ గారు IIScలో తన స్థానం నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అండ్ తర్వాత తన రీసెర్చ్ వర్క్ కోసం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి తిరిగి వెళ్ళాడు. అదే టైంలో ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ జరిగింది.
30th డిసెంబర్ 1971 విక్రమ్ సారాభాయ్ మరణించారు. ఇది దేశాన్ని, ముఖ్యంగా దేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్స్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే అప్పటి వరకు ఇస్రో డైరెక్టర్గాను అండ్ ప్రైమ్ మినిస్టర్కు సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేసిన సారాభాయ్ ఇప్పుడు లేరు. దీంతో సారాభాయ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెర్చింగ్ మొదలైంది. అందరి మనసులో సతీష్ ధావనే ఈ స్థానానికి సరైన వ్యక్తి అని అనుకున్నప్పటికీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే సతీష్ ధావన్కు గతంలో కూడా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ CISRకు డైరెక్టర్ జనరల్గా పనిచేయటం కోసం అండ్ డిఫెన్స్ మినిస్టర్కు అడ్వైజర్గా ఉండటానికి కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ కూడా సతీష్ ధావన్ గారు రిజెక్ట్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ పదవిని అసలు ఈయన స్వీకరిస్తారా లేదా అనే సందేహం అందరిలో ఉంది. మొదట్లో ఈ ఆఫర్ను సతీష్ ధావన్ గారు రిజెక్ట్ చేశారు. దీంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు కూడా చాలా బాధపడ్డారు. అయితే తర్వాత మాత్రం కొన్ని కండిషన్స్ను పెట్టి ఆ కండిషన్స్ను ఒప్పుకుంటే మాత్రమే ధావన్కు ఆ బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పారు. దీనిలో భాగంగా సతీష్ ధావన్ గారు 3 కండిషన్స్ పెట్టారు. ఫస్ట్ది, అతను IISc డైరెక్టర్గా కొనసాగుతాడు. రెండవది, స్పేస్ మిషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు మార్చాలి. మూడవది, అతను తిరిగి వచ్చే ముందు అమెరికాలో తన రీసెర్చ్ను పూర్తి చేసిన తర్వాతే వస్తాను అని. ఇందిరాగాంధీ గారు ఈ అన్ని కండిషన్స్ను ఒప్పుకున్నారు. దాంతో 1972లో సతీష్ ధావన్ ఇస్రో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ధావన్ గారు తన పదవీ కాలం అంతా ఇండియా యొక్క స్పేస్ మిషన్లో పాల్గొన్న ప్రతి శాస్త్రవేత్తకు ఎంతో సపోర్ట్ను అందించాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేయమని ప్రోత్సహించేవాడు. ఇతను ఎప్పుడూ కూడా ఇస్రో యొక్క అటామిక్ రీసెర్చ్ నుంచి భిన్నంగా ఉండటానికి ప్రయత్నించేవాడు. అండ్ ఇతను హెడ్ ఆఫీస్ను బెంగళూరుకు షిఫ్ట్ చేయమనటానికి కూడా కారణం ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క ప్రెషర్ కూడా తన స్పేస్ మిషన్పై ఉండకూడదు అని. అంతేకాదు, ఇతను తన స్పేస్ మిషన్లో భాగంగా ఎంతో మంది శాస్త్రవేత్తలను పరిచయం చేశాడు. అందులో ఒకరే డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు కూడా. నిజానికి కలాంను మిసైల్ మ్యాన్గా మార్చింది కూడా ఈయనే. అంతేందుకు, కలాం గారే ఒకసారి ధావన్ యొక్క లీడర్షిప్ స్కిల్స్ గురించి చెప్తూ ఒక ఇన్సిడెంట్ను చెప్పారు. అదేంటంటే 10th ఆగస్ట్ 1989 SLV-3తో పాటు 40 కిలోల శాటిలైట్ లాంచ్కి సిద్ధంగా ఉంది. అయితే సరిగ్గా ఈ శాటిలైట్ను లాంచ్ చేయడానికి ముందు కంప్యూటర్ టెక్నికల్ ప్రాబ్లం కారణంగా దాన్ని రద్దు చేయమని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు డెసిషన్ కలాం గారు తీసుకోవాలి. అయితే కలాం రిస్క్ చేయాలి అనుకున్నారు. దీంతో ప్రాబ్లం ఉన్నప్పటికీ లాంచ్ను కొనసాగించాలి అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు రాకెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. మీడియా మొత్తం కలామే ఫెయిల్యూర్కి కారణం అని విమర్శించింది. అయితే సతీష్ ధావన్ గారు మాత్రం మీడియా ముందుకు వచ్చి ఆ మిషన్ ఫెయిల్యూర్కు పూర్తి రెస్పాన్సిబిలిటీ తనదే అని ఆయన మీద వేసుకున్నాడు. అండ్ తన టీంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ మిషన్లో తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్పాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ అప్పటి నుంచి జూనియర్ సైంటిస్టుల్లో మరింత ఆశ అండ్ ధైర్యాన్ని నింపింది. చివరికి 18th జూలై 1980లో మరొకసారి మిషన్ను లాంచ్ చేశారు. ఈసారి మిషన్ సక్సెస్ఫుల్ అయింది. అంతేకాదు 1984 వరకు ధావన్ ఇస్రో డైరెక్టర్గా పనిచేశాడు. అండ్ ఈ టైం పీరియడ్లో రిమోట్ సెన్సింగ్, ఇన్సెట్, PSLV అండ్ IRS వంటి సిస్టమ్స్ను కూడా తయారు చేశారు. అంతేకాదు ఈ టైంలోనే ఇండియా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ స్పేస్ ఏజెన్సీస్గా మారింది. అంతేకాదు ఇతను ఎప్పుడూ కూడా డబ్బు కోసం పనిచేయలేదు. ఎందుకంటే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం ప్రతి పైసా కూడా ఇండియాకు అవసరమని అతను భావించేవాడు. అందుకే అప్పట్లో కేవలం ఈయన ₹1 జీతంగా తీసుకొని ఇస్రో కోసం పనిచేశాడు. ఆఖరికి 3rd జనవరి 2002లో సతీష్ ధావన్ గారు మరణించారు. అయితే ఇతను మరణించిన తర్వాత ఆయన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలు కూడా దక్కాయి. అంతేకాదు అతని సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో శాటిలైట్ లాంచ్ సెంటర్కి ఇతని పేరును పెట్టి ప్రొఫెసర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చారు. K. శివన్ గారు. ఎస్, మనం ఆయన గురించే మాట్లాడుకుంటున్నాము. ఈయన ఇస్రో మాజీ చీఫ్. మీకు గుర్తుందా 2019లో విక్రమ్ ల్యాండర్తో పరిచయం ఏర్పడిన ఈ దృశ్యం ఎప్పుడు చూసినా సరే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ టైంలో ఇతన్ని ప్రధాని మోదీ గారు కూడా కౌగిలించుకొని ఓదార్చారు. ఇదంతా చూస్తుంటే K. శివన్ గారు ఆ టైంలో చంద్రయాన్ 2 కోసం ఎంత ఎక్కువగా కష్టపడి ఉంటారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చంద్రయాన్ 3 ప్రయాణం ఇక్కడి దాకా వచ్చిందంటే దీని వెనుక కారణం చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ దాగి ఉందని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఇంకొన్ని రోజుల్లో చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా తన పనిని పూర్తి చేసి 100% భారతదేశాన్ని గర్వించేలా చేస్తుంది. అయితే ఈలోపు ఈ వీడియోలో నేను మీకు
కె శివన్ గారి ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఎంతో మంది జీవితాలను గురించి వినే ఉంటారు, కానీ కె శివన్ గారి చిన్నప్పటి కష్టాల గురించి వింటే మీరు ఖచ్చితంగా మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఈ స్టోరీ విన్న తర్వాత మీ లోపల ఉన్న వ్యక్తి మిమ్మల్ని వెతకటం ప్రారంభిస్తాడు. సాధారణంగా మనం లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కారణంగా మన గోల్ను ఎక్కడో వదిలేస్తాం. అలా వదిలేసి నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, అందుకే నేను ఇది చేయలేకపోయాను, నా దగ్గర ఇది లేదు అది లేదు అని చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. కానీ మీకు తెలుసా, కె శివన్ గారు ఒకప్పుడు మామిడి పళ్ళు అమ్మేవారు అని. కానీ ఈరోజు ఇంత గొప్ప స్థాయికి ఎలా వెళ్ళగలిగారు? అండ్ అతను ఇస్రో చీఫ్ పోస్ట్ పదవి నుంచి కూడా రిజైన్ చేశారు. అయితే ఒక మామిడి పళ్ళు అమ్మే వ్యక్తి నుంచి ఇస్రో చీఫ్ అయిన కె శివన్ గారి గురించి, ఆయన పోరాటాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయన పేరు కె శివన్, అంటే కైలాస్ వడియు శివన్. ఈయన మన భారతదేశాన్ని స్పేస్ రేస్లో మిగతా దేశాల కంటే ముందు లైన్లో ఉంచాడు. తన ల్యాండర్ను కూడా చంద్రునిపైకి చేర్చడానికి ధైర్యం చూపించాడు. నిజానికి చంద్రునిపై ఇలాంటి డార్క్ ఏరియా వైపు చైనా తప్ప ఏ కంట్రీ కూడా వెళ్ళలేకపోయింది. కానీ కె శివన్ గారు ఈ రిస్క్ చేయడానికి ముందుకొచ్చారు. ఒక విధంగా ఇస్రోను విజయ శిఖరాలకు చేర్చిన వ్యక్తి కె శివన్ గారు. కానీ అతని జీవితం ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఉండేవి. నిజానికి ఈయన ఏప్రిల్ 14, 1957న విలైలోని సరసల్లాలో జన్మించాడు. అది కన్యాకుమారి దగ్గర ఉంది. పైగా అతని కుటుంబం చాలా పేద కుటుంబం. అతన్ని చదివించటానికి కూడా వాళ్ళ అమ్మానాన్నల దగ్గర డబ్బు ఉండేది కాదు. తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించాడు. అలా ఆ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత పై చదువుల కోసం గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కానీ అతని తండ్రి దగ్గర ఇతనికి ఇవ్వటానికి అంత డబ్బులు లేవు. అందుకే అప్పటి నుంచి శివన్ గారు తన ఫీజును తానే కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం శివన్ గారు తన తండ్రితో కలిసి మామిడి తోటలో పనిచేసేవాడు. ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న వేరే పని వాళ్లను పని చేయటం కోసం పిలిచేవాడు కాదంట, స్వయంగా అతన్నే పనిలో పెట్టుకునేవాడంట. కాలేజీ చదివే రోజుల్లో కూడా శివన్ గారు తన ఊరిలోనే ఉంటూ ఒక పక్క చదువుకుంటూ వాళ్ళ ఫాదర్కు పొలం పనుల్లో హెల్ప్ కూడా చేసేవారు. అంతేకాకుండా అక్కడి మామిడి పళ్ళను దగ్గరలో ఉన్న మార్కెట్కు తీసుకువెళ్లి అమ్మేవారు కూడా. ఈ విధంగా ఆయన ఫీజులు తానే కట్టుకునేవాడు. చివరిగా 12వ క్లాసులో మంచి ర్యాంక్ సాధించాడు. అయితే ఇప్పుడు మరింత పై చదువులు చదువుకోవాలని అనుకున్నాడు. కానీ దీనికోసం చాలా డబ్బు కావాలి. ఒక పక్క చూస్తే వాళ్ళది నిరుపేద కుటుంబం. అంత డబ్బులు లేకపోవడంతో అతని తండ్రి స్వయంగా అతనికి ఇంటి దగ్గరే కాలేజీ చదువులు నేర్పించసాగాడు. శివన్ గారు కూడా తన తండ్రి దగ్గరే అంతా చదువుకున్నాడు. ఈ విధంగా శివన్ గారు ఒక పక్క ఇంట్లోనే చదువుకుంటూ మరో పక్క ఇంటి పనుల్లో కూడా ఎంతో హెల్ప్ చేసేవారు. హిందూ కాలేజీలో ఈయన బీఎస్సీ చేస్తున్నప్పుడు కేవలం అతను ధోతి, కుర్తా మాత్రమే ధరించేవాడు. ఆ టైంలో శివన్ గారి దగ్గర చెప్పులు కూడా ఉండేవి కాదు. నిజానికి వాళ్ళ తండ్రి దగ్గర ఈయనకు చెప్పులు కొనివ్వటానికి కూడా డబ్బులు లేవు. కానీ ఈయనలో ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ శివన్ మాత్రం చాలా తెలివైన స్టూడెంట్. మ్యాథ్స్ పేపర్లో అయితే ఏకంగా 100కు 100 మార్కులు తెచ్చుకునేవాడు. అంతకుముందు వాళ్ళ కుటుంబంలో ఎవ్వరూ ఇంతగా పెద్దగా చదువులు చదువుకోలే. అందుకే ఈయన తన కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్ అయ్యాడు. అలా ఆ టైంలో ఆయన గ్రాడ్యుయేషన్ టైంలోనే శివన్ గారు తన గోల్ ఏంటో డిసైడ్ చేసుకున్నారు. అప్పుడు ఫైనల్గా ఆయన ఫిక్స్ అయ్యారు తన గోల్ మ్యాథ్స్ వైపు కాదు, సైన్స్ వైపు అని. ఆ తర్వాత చదువుల కోసం ఆయన MITకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. పైగా అతని అకాడమిక్ రికార్డు కారణంగా అందులో స్కాలర్షిప్ కూడా సాధించాడు. అండ్ అక్కడి నుంచి తన బీటెక్ని పూర్తి చేశాడు. ఆ తర్వాతే తాను మొదటిసారి చెప్పులు వేసుకున్నానని చెప్పారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చదువుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను మొదటిసారి ప్యాంట్ ధరించారు. 1980 నుంచి బీటెక్ పూర్తి చేసిన తర్వాత శివన్ గారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి డిగ్రీని పొందారు. 1982లో తన డిగ్రీని పూర్తి చేసే టైంకు శివన్ గారు ఒక తెలివైన శాస్త్రవేత్తలాగా మారారు. ఇలా ఆయన మామిడి పళ్ళు అమ్ముతూ సైంటిస్ట్గా మారేంత దాకా, అది కూడా 70-80 దశాబ్ద కాలంలో, అంటే ఈయన ప్రయాణం ఇలా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత 1982లో ఇస్రోలో ఈయనకు ఉద్యోగం వచ్చింది. అదే టైంలో ఇస్రో PSLV రాకెట్పై పనిచేస్తూ ఉంది. అక్కడ అతను ఒక ఏషియా సాఫ్ట్వేర్ను క్రియేట్ చేశాడు. అది అందరికీ చాలా బాగా నచ్చింది. భూమి యొక్క కక్షలో SLV రాకెట్ను స్థాపించటంలో ఇది చాలా బాగా సహాయపడింది. అంతేకాకుండా కె శివన్ గారు ఈ సాఫ్ట్వేర్కు సితారా అని పేరు కూడా పెట్టారు. అతని సాఫ్ట్వేర్ చాలా ఫేమస్ అయింది.
అండ్ ప్రపంచం మొత్తం ఇతని గురించి మాట్లాడటం ప్రారంభించింది. అలా ఇస్రో ప్రపంచ దేశాలు అన్నింటిలో ముందు ఉంటూ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అలా 2001న ఏప్రిల్ 18వ రోజున జిఎస్ఎల్విని పరీక్షించారు. కానీ అది ఆ రోజు ఫెయిల్ అయింది. శాస్త్రవేత్తలు కోరుకున్న ప్రదేశానికి అది చేరుకోలేకపోయింది. ఆ తర్వాత దీని బాధ్యతను శివన్ గారికి అప్పగించారు. ఎందుకంటే ఈ విషయంలో ఆయన రికార్డు బాగానే ఉంది. ఈయన ఇస్రోను డిసప్పాయింట్ చేయలేదు. దీంతో ఆయన ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరి కల నెరవేరేలాగా జిఎస్ఎల్విని సక్సెస్ఫుల్ గా పరీక్షించారు. ఈ విజయం తర్వాత ఆయన్ను ఇస్రో రాకెట్ మ్యాన్ అని పిలవటం ప్రారంభించింది. దీని తర్వాత ఇస్రో శివన్ గారికి మరొక ముఖ్యమైన బాధ్యతను ఇచ్చింది. అదే రీయూసబుల్ రాకెట్. ఇప్పటి వరకు మన అంతరిక్షంలో వెళ్లే రాకెట్స్ అన్నీ కూడా వెళ్లి తిరిగి వచ్చేవి కావు. అయితే ఇస్రో ఇలాంటి రాకెట్స్ను క్రియేట్ చేయాలని భావించింది. ఏవైతే రాకెట్స్ మళ్ళీ తిరిగి భూమి మీదకి రాగలవు. ఇది చాలా ఇన్నోవేటివ్ ఐడియా అండ్ ఇది సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టమైన పని కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇలాంటివి తయారు చేయడంలో సక్సెస్ కాలేదు. ఇదంతా స్పేస్ ఎక్స్ ఆవిష్కరణ కంటే ముందున్న కథ. ఈ మిషన్లోని పనిచేస్తున్నప్పుడే శివన్ గారు 2006లో ఐఐటి బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పిహెచ్డిని కూడా పూర్తి చేశారు. అలా అతను లాంచ్ వెహికల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ శాఖకు హెడ్ అయ్యారు. అక్కడ పనిచేస్తూనే చాలా ఆశ్చర్యంగా కేవలం 1 సంవత్సరం కూడా కాలేదు, అంతలోనే మరొక ప్రమోషన్ను సాధించారు. ఆ ప్రమోషన్ ఇంకేంటో కాదు, విక్రమ్ సారాభాయ్ లాంచ్ వెహికల్ డిపార్ట్మెంట్ హెడ్గా నియమించబడ్డారు. ఈ విభాగం ప్రయోగ వాహనాలకు సంబంధించింది. ఇక్కడ కూడా అతను 1 సంవత్సరం తర్వాతే మళ్ళీ ఇంకొక ప్రమోషన్ను సాధించాడు. ఎందుకంటే ఆ టైంలో అంతకుముందు ఇస్రో చీఫ్ అయిన ఏఎస్ కిరణ్ గారు పదవీ విరమణ చేయాల్సిన టైం వచ్చింది. అందుకే ఇస్రో బాధ్యతలు ఈయనకు అప్పగించబడ్డాయి. సో ఫైనల్ గా శివన్ గారు ఇస్రోకు కూడా చీఫ్ అయ్యారు. ఈయన హెడ్ గా ఉన్నప్పుడు ఇస్రో ఎన్నో పెద్ద పెద్ద మిషన్స్ ను కండక్ట్ చేసింది. దీనిలో భాగంగా 2017 ఫిబ్రవరి 15 నాటికి 104 శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపి రికార్డు సృష్టించింది. ఈయన చేసిన కృషి వల్ల కేవలం ఇస్రో డెవలప్ అవటం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్నింటి నుంచి ఎంతో గొప్ప కీర్తిని కూడా సాధించింది. దీని తర్వాత ఇస్రో యొక్క అతి పెద్ద మిషన్ చంద్రయాన్ 2. అలా ఫైనల్ గా చంద్రయాన్ 2ను 2019 జూలై 22న అంతరిక్షంలోకి పంపించారు. సెప్టెంబర్ 2 వరకు అంతా బాగానే ఉంది. చంద్రయాన్ 2 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం ఆర్బిటర్, అంటే ఇది చంద్రుని కక్షలోకి వెళ్ళబోతుంది. రెండవది ల్యాండర్, ఇది చంద్రునిపై దిగబోతుంది. ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ చేయబోతున్న టైంలో చంద్రునికి సరిగ్గా 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రో నుంచి కనెక్షన్స్ ఆగిపోయాయి. అండ్ చంద్రయాన్ 2 యొక్క ల్యాండింగ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా క్రాష్ ల్యాండింగ్ జరిగింది. అలా ఈ విధంగా చంద్రునిపై చంద్రయాన్ 2ని దింపాలి అనుకున్న శివన్ గారి కలలాగానే మిగిలిపోయింది. దీంతో అతను చాలా డిసప్పాయింట్కు గురయ్యాడు. అతని కళ్ళలోంచి నీళ్లు రావటం చూసి అందరూ మరింతగా బాధపడ్డారు. ఇలా ఈ విధంగా శివన్ గారి లైఫ్ అంతా కూడా ఎన్నో పోరాటాలతో నిండిపోయింది. ఫ్రెండ్స్, కోరిక అండ్ క్యూరియాసిటీ అనేవి ఎప్పటికీ పూర్తి అనే పేరు తీసుకొని 2 విషయాలు. విశ్వం గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఇంకా పెరుగుతూనే వస్తుంది. అయితే చంద్రుని తర్వాత సూర్యుడిని జయించేందుకు ఇస్రో సిద్ధమవుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. చంద్రయాన్ 3 తర్వాత సూర్యుని కోసం దీన్ని ప్రయోగించబోతున్నారు. ఆ మిషన్ పేరు ఆదిత్య L1. దీని గురించి మీకు పూర్తిగా తెలిస్తే ప్రతి భారతీయుని తల పైకి ఎత్తుకోవాలని చెప్తారు. 2023 జూలైలో ఇస్రో తన బాహుబలి చంద్రయాన్ 3ని స్టార్ట్ చేసింది. ఇది చంద్రుణ్ణి అరచేతిలో పెట్టుకునే ప్రయాణంలో ముందుకు సాగింది. అండ్ ఆగస్టు 23న చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుని భూమిపై ల్యాండ్ అవ్వబోతుంది. అన్ని సవ్యంగా జరిగితే దీని తర్వాత సరిగ్గా 3 రోజుల తర్వాత గత 15 ఏళ్లుగా సూర్యుని కోసం ఇస్రో సిద్ధం చేస్తున్న ఆదిత్య L1 అనే సన్ షిప్ ను ప్రయోగించబోతున్నారు. ఫ్రెండ్స్, ఇంతకు ముందు నాసా ఆగస్టు 12, 2018న పాకా సోలార్ ప్రోబ్ అనే అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఇది భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరజ్ అనే నక్షత్రం గురించి అనేక రహస్యాలను ఆవిష్కరించింది. ఈ వ్యోమ నౌక 100 తుఫానులు అండ్ 6 ఇలాంటి భయంకరమైన శబ్దాలను రికార్డ్ చేసింది. ఏదైతే విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారో. ప్రెసెంట్ ఒక్క భారతీయులే కాదు, యావత్ ప్రపంచం దృష్టి అంతా కూడా ఇస్రో పైనే ఉంది.
ఈ విధంగా ఇస్రో మరొక అద్భుతమైన సృష్టికి సంబంధించిన నవీకరణను అందించింది. దాని ప్రకారం వారు తమ సన్షిప్ పేలోడ్ యొక్క పరీక్షను పూర్తి చేశారు. ఇప్పుడు ఈ వ్యోమనౌక తన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి అండ్ సన్షిప్ ఆదిత్య L1 ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ సోలార్ సిస్టమ్ సృష్టికర్త సూర్యుడు. ఈ సూర్యుడు కేవలం ఒక అగ్నిబంతి మాత్రమే కాదు. సూర్యుని కారణంగా సౌర వ్యవస్థలోని ప్రతి గ్రహం నేడు ఉనికిలో ఉన్నాయి. సూర్యుడు తన గురుత్వాకర్షణ పరిమితిలో అన్ని గ్రహాలను ఉంచాడు. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతాయి. సూర్యుని కాంతి వల్ల భూమిపై మనుగడ సాధ్యమైంది. అందువల్ల మన భూమి నుంచి బయటపడి అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటే సౌర వ్యవస్థ యొక్క సృష్టికర్త అయిన మొదట సూర్యుని గురించి మనం స్టడీ చేయాలి. అండ్ సూర్యుడిని స్టడీ చేయడానికి భారతదేశం తన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1ని త్వరలో లాంచ్ చేయబోతుంది. దీనిపై ఇస్రో ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇస్రో ఆదిత్య L1 మిషన్తో అన్ని పేలోడ్స్ను పంపించబోతుంది. అంటే పరికరాల పరీక్షలు అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు వాటిని అంతరిక్ష నౌకలో అమర్చే చివరి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత అది చివరిసారిగా టెస్ట్ చేయబడుతుంది అండ్ సూర్యుని కోసం పంపబడుతుంది. అంతా సవ్యంగానే జరిగిందని, అందుకే ఆగస్టు 23న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన 3 రోజుల తర్వాత అంటే ఆగస్టు 26న లేదా సెప్టెంబర్ మంత్లో ఆదిత్య L1 ప్రారంభించబడుతుంది. దాని తర్వాత అది తన సుదీర్ఘ ప్రయాణంలో ముందుకు కొనసాగుతుంది. అది L1కి చేరుకుంటుంది, అనగా లాంగ్వేజ్ పాయింట్ 1 అని అర్థం. అండ్ సూర్యుణ్ణి అధ్యయనం చేయటం ప్రారంభిస్తుంది. మనం ఈ మిషన్ వివరాల గురించి మాట్లాడినట్టయితే ఆదిత్య L1 మిషన్ కోసం సంస్కృత పదం ఆదిత్య అనే పేరును ఉపయోగించారు. ఆదిత్య అంటే సంస్కృతంలో సూర్యుడు అని అర్థం అండ్ L1 అంటే లాంగ్వేజ్ పాయింట్ 1 అని అర్థం. సూర్యుణ్ణి అధ్యయనం చేయటానికి దానిని ఉంచే ప్రదేశం. అంతరిక్షంలో సూర్యుడు అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం. అది భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల సూర్యుని కాంతి భూమిని చేరుకోవటానికి కేవలం 8 నిమిషాలే పడుతుంది. అయితే విశ్వంలోని ఇతర నక్షత్రాల కాంతి భూమిని చేరుకోవటానికి దాదాపు 4 సంవత్సరాల సమయం పడుతుంది. అందువల్ల శాస్త్రవేత్తలు ఎప్పుడు సూర్యుని గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీని కలిగి ఉంటారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతరిక్ష సంస్థలు సూర్యుని గురించి స్టడీ చేయడానికి తమ మిషన్స్ను కూడా పంపాయి. అండ్ అదే టైంలో 2008లో ఇస్రో తన సన్ మిషన్ను కూడా ప్రకటించింది. ఆ టైంలో ఇస్రో విజిబుల్ ఎమిషన్ లైన్ క్రోనోగ్రాఫ్ అనే పైలట్ను భూమి యొక్క దిగువ కక్షకు పంపించింది. అయితే ఆ తర్వాత ఈ మిషన్లో అనేక మార్పులు చేసి మొత్తం 7 రకాల పేలోడ్స్ను ఒక్కొక్కటిగా అమర్చారు. ఆపై భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్వేజ్ పాయింట్ 1 అనే హ్యాలో కక్షలోకి పంపాలని డిసైడ్ చేశారు. అదనంగా భారతదేశంలోని అనేక పరిశోధనా సంస్థలు కూడా ఈ ప్రాజెక్టులో ఇస్రోతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఇస్రోకు నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి కూడా కొంత సపోర్ట్ లభించింది. అయినప్పటికీ ఈ మిషన్ను సిద్ధం చేయడానికి ఇస్రోకు 15 సంవత్సరాల టైం పట్టింది. మనం లాంగ్వేజ్ 1 పాయింట్ గురించి మాట్లాడినట్టయితే 2 వ్యతిరేక అంతరిక్ష వస్తువుల గురుత్వాకర్షణ దాని కక్షలో వాటి మధ్య ఉన్న చిన్న చిన్న వస్తువులను తరలించడానికి అవసరమైన సెంట్రిపెటల్ ఫోర్స్ను సృష్టించే కొన్ని పాయింట్లు లేదా ప్రదేశాలను సైన్స్ కనుక్కుంది. అండ్ ఇంధనాన్ని ఆదా చేయడానికి అంతరిక్ష నౌకలో చాలా సార్లు ఈ శక్తి ఉపయోగించబడుతుంది. మనం భారతదేశం యొక్క సన్ మిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదిత్య L1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లాంగ్వేజ్ పాయింట్ 1 యొక్క కక్షలో వదిలివేయబడుతుంది. ఆ తర్వాత ఆదిత్య L1 వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాడు. దానితో ఆదిత్య L1 నిజ సమయంలో అంతరిక్ష వాతావరణాన్ని ఎప్పటికప్పుడు స్టడీ చేయగలుగుతుంది. ఇప్పుడు ఆదిత్య L1ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లాంగ్వేజ్ పాయింట్కి ఎలా పంపుతారు? ఈ ప్రశ్న మీ అందరికీ వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం ఈ సన్ మిషన్ యొక్క ప్రారంభం కూడా సేమ్ టు సేమ్ మన చంద్రయాన్ 3 మిషన్ లాగానే ఉంటుంది. దీనిలో ఇది భారతదేశం యొక్క PSLVతో లాంచ్ స్టేషన్లో అమర్చబడుతుంది, అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దాని తర్వాత PSLV రాకెట్ దానిని అంతరిక్షంలోకి నెట్టి భూమి యొక్క కక్షలోకి వదిలివేస్తుంది. అప్పుడు ఈ స్పేస్ షిప్ దీర్ఘ వృత్తాకార మార్గంలో భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అండ్ ఒక సమయంలో అది భూమి యొక్క కక్ష నుంచి బయటకు వచ్చి నేరుగా L1 పాయింట్కు వెళ్తుంది. అండ్ అక్కడికి చేరుకున్న తర్వాత ఇది చివరి రౌండ్ను వర్తింప చేయటం ద్వారా L1 పాయింట్ కక్షలోకి ప్రవేశిస్తుంది. ఈ పాయింట్ చుట్టూ
ఒక వృత్తంలో తిప్పటం ద్వారా అది తన పరిశోధన మిషన్ను అక్కడే ప్రారంభిస్తుంది. అదనంగా ఈ ప్రయాణంలో అంతరిక్ష నౌక ఇంజన్ను భూమి నుంచి దూరంగా పంపటానికి ఇస్రో ప్రధాన కార్యాలయంలో కూర్చున్న శాస్త్రవేత్తల బృందం ఈ ఆదిత్య L1ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటారు. అలా స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్ను ఆన్ చేయటం ద్వారా L1 యుక్తిని ప్రదర్శిస్తుంది. అది తన నిర్ణీత కక్షలో నిస్సంకోచంగా నడుస్తూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. ఆదిత్య L1 తన లక్ష్య ప్రదేశానికి చేరుకోవటానికి 109 రోజుల మేబీ టైం పడుతుంది. ఇది చంద్రయాన్ 3 యొక్క 40 రోజుల ప్రయాణం కంటే 2.5 రెట్లు ఎక్కువ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రుడు భూమికి దాదాపు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ పాయింట్ మాత్రం 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే టైంలో ఈ 2 మిషన్స్లోని అంతరిక్ష నౌక యొక్క పదం అంటే దారి ఆ మిషన్ యొక్క మార్గం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఆదిత్య L1 చంద్రయాన్ 3 కంటే చాలా పెద్దది అండ్ చాలా సంక్లిష్టమైనది కూడా. అందుకే ఈ మిషన్ను పూర్తి చేయడానికి ఇస్రోకు 15 ఏళ్ల టైం పట్టింది. ఎందుకంటే అటువంటి మిషన్స్లో ఎలాంటి పొరపాట్లు జరగటానికి ఆస్కారం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. సూర్యుణ్ణి అధ్యయనం చేసేందుకు అంతరిక్ష నౌకలో మొత్తం 7 పేలోడ్ పరికరాలను అమర్చారు. ఇది 24 గంటల పాటు సూర్యునిపై అధ్యయనాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అండ్ డేటా భూమిపై ఉన్న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ఎప్పుడూ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అండ్ ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయటం. వేడి తుఫానులు లేదా తుఫానులు కాలానుగుణంగా సూర్యుని నుంచి బయటకు వస్తాయని మీ అందరికీ తెలుసు. అవి భూమి యొక్క అయస్కాంత క్షేత్ర వాతావరణంలోకి ప్రవేశించడానికి అనుమతించవు. కానీ భవిష్యత్తులో మనం అంతరిక్ష ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా వలస రాజ్యాలకు వెళ్లాల్సి వస్తే మనం ఈ వేడి తరంగాలను ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అవి మన స్పేస్ షిప్స్ ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అండ్ ఆ స్పేస్ షిప్ లో ఉండే ప్రయాణికుల జీవితాలు కూడా ప్రమాదంలో పడొచ్చు. అందుకే ఆదిత్య L1 ఈ వేడి తుఫానుల వాతావరణాన్ని అండ్ అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది వేడి తుఫానులు ఎప్పుడు వస్తాయి, ఎంత వేగంగా వస్తాయి, ఇలాంటి వాటన్ని డేటాను తెలుసుకోగలదు. దాని ప్రకారం వాటిని నివారించే టెక్నాలజీని మనం ముందే కనుక్కోగలుగుతాము. ఈ మిషన్ యొక్క 2వ లక్ష్యం ఫోటోస్పియర్ యొక్క బయట పొర అండ్ సూర్యుని పైన ఉన్న వాతావరణాన్ని అధ్యయనం చేయటం. సోలార్ సిస్టమ్ యొక్క బయట భాగం తరచుగా 1 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది సూర్యుని ఉపరితలం కంటే 1000 రెట్లు ఎక్కువ. కాబట్టి సూర్యుని ఉష్ణోగ్రతలో ఇంత మార్పు ఎందుకొచ్చింది? ఇది ఇప్పుడు శాస్త్రవేత్తలకు కూడా చాలా మిస్టరీగా మారింది. సూర్యుని గురించి ఇంకా డీప్గా స్టడీ చేసి దీన్ని ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఆదిత్య L1 ఎవరి గురించి ఈ డేటాను మనకు అందిస్తుందంటే సూర్యుని గురించి భారతదేశం మాత్రమే స్టడీ చేస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి ప్రపంచంలోని అనేక సంస్థలు వాళ్ళ కంట్రీస్కు సంబంధించి ఈ సన్ మిషన్స్ను చేస్తున్నాయి. అందులో నాసా తన పాకా సోలార్ ప్రోబ్ను 12 ఆగస్టు 2018న సూర్యుని అధ్యయనం కోసం పంపింది. ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుని యొక్క 6 భయంకరమైన శబ్దాలను రికార్డ్ చేశారు. వీటిని వింటే మనం తప్పకుండా ఆశ్చర్యపోతాం. ఈ సౌండ్స్ ను మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి కూడా వినొచ్చు. ఇంకా ఈ ఆదిత్య L1 మిషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో విషయాలున్నాయి. వీటన్నింటి గురించి మనం ఫ్యూచర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం.